జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 12వ తేదీ గురువారం రోజున తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ 12వ తేదీ గురువారం రోజు తులారాశి వారు పెట్టి పుట్టారు అని స్పష్టంగా చెప్పవచ్చు. నిజంగా చెప్పాలంటే ఈ రోజు ఉన్నటువంటి కాలం మీరు చెప్పినట్లుగా వింటుంది. అందుకే మీరు ఏది కోరుకుంటే అది అలాగే జరుగుతుంది. మీరు ఏది చేయాలనుకుంటే అదే చేస్తారు. ఎలా ఉండాలి అనుకుంటే అలాగే ఉంటారు. ఎవరికి భయపడరు, ధైర్యంగా ఉంటారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే దేన్ని పెద్దగా పట్టించుకోరు. ఇంటా బయట ఉన్న గొడవలను, ఆర్థిక ఇబ్బందులను, వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా ఉండే స్ట్రెస్ని ఇలా అన్నింటినీ పక్కన పెట్టేస్తారు. హాయిగా, ప్రశాంతంగా, ఆనందంగా కాలాన్ని గడుపుతారు. పని కూడా మీకు చెయ్యాలి అనిపిస్తేనే చేస్తారు, లేకుంటే హాయిగా నిద్రపోతారు. అంతే తప్ప ఏ విధమైన స్ట్రెస్ని కూడా మీరు తీసుకోరు. మైండ్ని ఫ్రీగా ఉంచుకొని బాగా ఎంజాయ్ చేస్తారు. తులారాశి వారి విషయంలో ఈ రోజుకి మరొక ముఖ్యమైన ప్రాముఖ్యత కూడా ఉంది. చాలా రోజుల నుండి విధిలేక బంధాలకు, బంధుత్వాలకు, అయిన వాళ్లకు, స్నేహితులకు దూరంగా ఉన్నాము అనుకునేవారు ఈ రోజున మాటలు కలిపే ప్రయత్నం చేస్తే విశేషమైన ప్రయోజనం ఉంటుంది. రిలేషన్షిప్స్ని, బాండింగ్ని పెంచుకోవడానికి, 10 మందితో కలుపుకుపోవడానికి ఇది చాలా మంచి రోజు అని స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి ఈ రోజుని తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. ఈ గురువారం రోజు తులారాశి వారు ఆరెంజ్ రంగు దుస్తులను ధరించకండి. అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ గురువారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి ద్వాదశి. నక్షత్రం అశ్విని నక్షత్రం. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం 3:45 నుండి 4:25 వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం పెళ్లి చూపులకు, శుభకార్యాలకు, నిశ్చితార్థాలకు, వాహన కొనుగోళ్లకు మరియు గృహ ఆరంభాలకు కాలం అనుకూలంగా ఉంది. ఈ గురువారం రోజు మీరు చేసే పనులు విజయవంతం కావాలంటే వినాయకుడిని ఆరాధన చేసి దినచర్యను ప్రారంభం చేయాలి. మీ పనులు పూర్తయ్యాక సాయంత్రం ఒక కొబ్బరికాయను స్వామివారికి సమర్పించండి. ఈ గురువారం రోజు ద్వాదశి తిథి వచ్చింది కాబట్టి ఎవరైతే ఈ రోజున బ్రాహ్మణులకు గోవును దానం చేస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈరోజు మార్గశిర లక్ష్మీవార వ్రతాన్ని ఆచరించాలి. ఈ వారం లక్ష్మీదేవి ప్రీతిగా పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి. ఈరోజు అశ్విని నక్షత్రం వచ్చింది కాబట్టి అశ్విని స్తోత్రాలను పారాయణం చేసి పేదవారికి ఔషధాలను దానం చేస్తే ఎంతటి మొండి రోగం ఉన్నా సరే తొలగిపోయి ఆరోగ్యవంతులు అవుతారు. ముఖ్యంగా జంట అవయవాలకు సంబంధించిన ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే ఈరోజు ప్రారంభం చేసి ప్రతిరోజు అశ్విని స్తోత్రాలను పారాయణం చేస్తూ ఉంటే అనారోగ్యం తగ్గుముఖం పడుతూ వస్తుంది. ఈ గురువారం రోజు కూడా ప్రతి ఒక్కరూ ఓం మహాలక్ష్మీ దేవ్యై నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఉద్యోగంలో చక్కగా రాణించడానికి, అలాగే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడానికి ఈరోజు సాయంత్రం దత్తాత్రేయ స్వామివారిని పూజించండి. మీకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నాయా? డాక్టర్ని సంప్రదించినా కూడా ప్రయోజనం లేదా? అయితే ఇప్పుడు మేము చెప్పే ఈ సహస్రనామ స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణం చేయండి. ఎవరైతే దత్తాత్రేయ స్వామివారి సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేస్తారో వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే దూరం అవుతాయి. అలాగే మీరు చేసే వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల్లో కూడా చక్కగా రాణిస్తారు. ఇంతటి విలువైన సమాచారాన్ని ప్రతిరోజు తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.